రాజకీయం చేయడం కోసం ఆ రోజు ఎమ్మెల్సీ ఎన్నికొచ్చింది. ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే ఒక ఎమ్మెల్యే ఓటు ఇంపార్టెంట్ కాబట్టి అప్పటికప్పుడుకి హఠాత్తుగా ఈ రాజీనామా గుర్తొచ్చింది. హడావుడిగా కనీసం సంప్రదించకుండా మాట్లాడకుండా నాకు ఎలక్షన్లో ఓటు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు దాన్ని హడావుడిగా దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఆ రోజు నేను కోర్టుకు వెళ్ళింది కూడా ఏదైతే ఆ ఎమ్మెల్సీ ఎన్నిక ఉందో దాంట్లో నాకు ఓటు వేసుకునే అవకాశం కల్పించమని చెప్పాను. 3 సంవత్సరాల ముందు రాజీనామా చేస్తే 2 నెలల ముందు దాన్ని పదవైపోతానంగా నేను మళ్ళీ కోర్టుకు వెళ్తే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అంత అమాయకుడు కాదు, అంత అజ్ఞాని కాదు నేను. అది కూడా తెలుసుకోకుండా ఈరోజు కోర్టుకు వెళ్ళారు కదా అంటున్నారు. కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉంటే నేను అసలు స్పీకర్ ఫార్మేట్లో నేను ఆ రోజు మాకు చిత్తశుద్ధి ఉంది, ఒక కమిట్మెంట్ ఉంది. అందుకే దానికోసం అటువంటి నిర్ణయాలు తీసుకున్నాం. ఈరోజు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, స్టీల్ ప్లాంట్ అనేది మా గుండె చప్పుడే కాదు, తెలుగువాడి గుండె చప్పుడు, మా అందరి బాధ్యత. మీకు కూడా చేతనైతే సహకరించండి. దాన్ని కొంచెం బలోపేతం చేయడం కోసం ఏం చేయాలో ఒక కన్స్ట్రక్టివ్ అడ్వైజ్